మీకు నిన్న కూడా చెప్పి నాకు నిన్న వచ్చింది అప్డేట్. నిన్న ఎవరు వెళ్తారంటే మనకి సంజన గల్రాని గారు బిగ్ బాస్ కోరిక మేరకు సంజన గారు బిగ్ బాస్ హౌస్ కెప్టెన్ అయితే అయిపోయారు. ఎలాగైపోయారు, టాస్క్ ఏంటనేది ఇప్పుడు మీకు క్లారిటీగా అయితే చెప్తాను చూడండి. మనం ఫస్ట్ కన్ఫెషన్ రూమ్ లోకి ఎవరు వెళ్తారంటే మనకి సంజన గల్రాని గారు బిగ్ బాస్ కోరిక మేరకు సంజన గారు కన్ఫెషన్ రూమ్ రండి అని అయితే అంటారనమాట. సంజన గారు అయితే కన్ఫెషన్ రూమ్కి అయితే వెళ్తారు. వెళ్ళిన తర్వాత మనకి ఏమవుతుందంటే ఇక్కడ నలుగురిని సెలెక్ట్ చేసుకోమంటారు టాస్క్కి. బిగ్ బాస్ కెప్టెన్ టాస్క్కి నలుగురిని అయితే సెలెక్ట్ చేసుకోమంటారు అనమాట. ఎలాగంటే మనకి కామనర్స్ నుంచి ఇద్దరు, మనకి సెలబ్రిటీస్ నుంచి ఇద్దరు. ఓకేనా, ఇక్కడ కామనర్స్ వచ్చేసరికి మనకి డిమాండ్ పవన్, మాస్క్ మ్యాన్ హరీష్ గారు ఇద్దరు. నెక్స్ట్ మనకి శ్రేష్ఠ వర్మ, అలాగే మనకి ఇమాన్యువల్ గారు. వీళ్ళిద్దరిని ఎందుకు సెలెక్ట్ చేసిందంటే శ్రేష్ఠ వర్మ గారు స్పేస్ రాలా, మనకి ఏదో చెప్పడానికి ఏదో ఉంది, ట్రై చేస్తుంది అని చెప్తుంది కానీ చెప్పలేకపోతుంది అనమాట. స్క్రీన్ స్పేస్ రాలేదు ఈ అమ్మాయికి. సో ఏంటంటే మనకి సృష్టి వర్మను సెలెక్ట్ చేసింది. అలాగే మనకి ఇమాన్యువల్ గారు ఎందుకు సెలెక్ట్ చేసిందంటే సంజన గారు పక్కనే ఉంటూ కొద్దిగా బుర్ర పెట్టి ఆడుతున్నాడంటే ఎవడన్నా ఉన్నాడంటే సంజన గారు, అలాగే మనకి ఇమాన్యువల్ గారు, అలాగే మాస్క్ మ్యాన్ హరీష్ గారు. అంతే, నాకైతే ముగ్గురే కనబడుతున్నారు. సో ఏంటంటే మాస్క్ మ్యాన్ హరీష్ గారికి కొద్దిగా అవకాశం ఇద్దామని చెప్పి ఇచ్చింది. డిమాండ్ పవన్ ఏంటంటే ఇక్కడ ఈవేళ కూడా చూశాను కదా, నాలుకలేని పిల్లడు ఆడు మాట్లాడుతుంటే అందరూ నవ్వుతున్నారు. అక్కడ అందరూ నవ్వుతారు. ఏదో కేలగా 2 పాయింట్స్ ఉన్నాయని చెప్తాడు, ఆడ వీడివి పాయింట్స్ తీసుకొని అదే పాయింట్స్ మళ్ళీ చెప్తున్నాడు. సో ఏంటంటే డిమాండ్ పవన్ సెలెక్ట్ చేసింది. సో కెప్టెన్ అవుతే కొద్దిగా ఇమ్యూనిటీ దొరుకుతుంది కదా, డేంజర్ పొజిషన్లో ఉన్నాడు కదా మనోడు, కొద్దిగా ఏంటంటే ఇమ్యూనిటీ ఏమైనా దొరుకుతుందని చెప్పేసి డిమాండ్ పవన్, మాస్క్ మ్యాన్ హరీష్, సృష్టి వర్మ, ఇమాన్యువల్. ఓకే రైట్ అండి. ఇప్పుడు టాస్క్ ఏంటంటే రోప్ ఉంటుంది కదా, ఐరన్ రోప్ మీద ఇలా ఏలాడుతూ ఉండాలన్నమాట. మొత్తం నలుగురు అయితే ఏలాడతారు. దీంట్లో ఏంటంటే మాస్క్ మ్యాన్ హరీష్ గారు ఫస్ట్ దిగిపోతారు, తర్వాత ఇమాన్యువల్ గారికి ఫస్ట్ దిగిపోతారు. నెక్స్ట్ ఏంటంటే డిమాండ్ పవన్, నెక్స్ట్ ఏంటంటే మనకి డిమాండ్ పవన్, ఈ పేరు ఏంటిది, సృష్టి వర్మ, వీళ్ళిద్దరు కూడా ఇలా పట్టుకుని ఏలాడతారు అనమాట. ఎక్కడ వరకు చెప్పిన తర్వాత మా ఊడే ఉన్నాడంటే బెదరు, ఇక్కడ వరకు చెప్తాను, దాని మధ్యలోని ట్విస్ట్లే ఉంటాయి కొద్దిగా, అవి మాత్రం నువ్వు ఒక్క హాఫ్ అన్ అవర్ అయితే నీకు లైవ్ వచ్చేస్తుంది, లైవ్లో నీకు చెప్తానని చెప్పాడు. నాకు బుర్ర పాడైపోయింది. ఇక్కడ ఏంటంటే ట్విస్ట్ ఏంటంటే మా ఊడు చెప్పింది, ఎలాగైతేనే మనకి ఫస్ట్ బిగ్ బాస్ కెప్టెన్ సంజన గారు అయిపోయారు. నేను నిన్న వీడియోలో చెప్పాను, ఎందుకంటే ఇప్పుడు రికార్డ్ చేస్తున్న టైము డేట్ ఉందా చెప్పాను చూసారా. మీకు నిన్న కూడా చెప్పాను, నాకు నిన్న వచ్చింది అప్డేట్. నిన్న వీడియో చేస్తే నన్ను తీసుకెళ్ళి బొక్కలేసేస్తారు, నీకు ఎలాగ వచ్చింది ఇన్ఫర్మేషన్ చెప్పేసి. మీకు అర్థమవుతుంది నా పాయింట్ అదనమాట. సంజన గారు మొదటగా హౌస్ కెప్టెన్ అయితే అయిపోయారు. ఇక్కడ ఇంకోటి కూడా చెప్తానండి, ఇక్కడ డిమాండ్ పవన్ ఎవరు సెలెక్ట్ చేశారో నాకు అర్థం కావట్లేదు. కానీ డిమాండ్ పవన్ బదులు మనకి ఏంటంటే అనుషా రత్నం కానీ సెలెక్ట్ చేస్తే డిబేట్లో కొద్దిగా ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తుందేమో అని చెప్పేసి నాకు ఇప్పుడు అనిపిస్తుంది. ఎందుకంటే అనుషా రత్నం తిట్టాను, అన్నీ చేశాను, కాకపోతే ఏంటంటే ఇది మరి నోట్లో 4 లేని పిల్లలలాగా ఉన్నాడు. ఇందాక మనకి ఏం జరుగుతుందంటే టీయా కాఫీయా ఎవరెవరికైతే అదే సెలబ్రిటీస్ కావాలో రండి అని అయితే అంటారు అనమాట. ఏదో ఒకటే ఇస్తాము, మీరే చర్చించుకోండి, మీకు ఎందుకు కాఫీ ఇవ్వాలి, ఎందుకు కాఫీకి డిజర్వ్, ఎందుకు అన్డిజర్వ్, మీరే చర్చించుకోండి అంటే ఇక్కడ బాగా అర్థం చేసుకున్నాడు అనమాట. మనకి ఇది భరణి గారు వెళ్ళిపోతారు. తర్వాత ఏంటంటే మనకి పుట్టు ఉంటారు కదా ఈషా, అతను కూడా వెళ్ళిపోతారు. నెక్స్ట్ ఏంటంటే మనకి పాట సింగర్ అతను కూడా వెళ్ళిపోతారు. ఈ ముగ్గురు వెళ్ళిపోతారు అన్నమాట. వెళ్ళిపోయిన తర్వాత రీతు చౌదరి, ఇమాన్యువల్, అలాగే మనకి ఫ్లోరా షైని, అలాగే మనకి సంజన గల్రాని గారు డిబేట్ చేసుకుంటారు అనమాట. ఇక్కడ మాస్క్ మ్యాన్ హరీష్ చేసిన ప్లాన్ నిజంగా సూపర్ అనమాట. ఎవరి మనసులో ఏముంది, ఇప్పటివరకు ఏం పీకారు అని చెప్పేసి ఎన్నర్ ఫీలింగ్ లాగుదావు అని చెప్పేసి అయితే ఈ టాస్క్ అయితే పెట్టారు. అందరికీ తెలిసిందే. ఇక్కడ కూడా మాస్క్ మ్యాన్ హరీష్ గారు కొద్దిగా తోపనే చెప్పవచ్చు. ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు వీడియో. మీరు కంప్లీట్గా చూసినట్టయితే అనుకుంటున్నాను. కంప్లీట్గా చూసినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా అయితే కలుద్దాం. థ్యాంక్ యూ.